హే గైస్, నిన్న రాత్రే నేను కూలీ మూవీ చూసి వచ్చా. సో ఎలా అనిపించింది అనేది ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు నా ఒపీనియన్ ఏంటి అండ్ మీరు సినిమా చూడొచ్చా చూడకూడదు అనేది ఒక మాటలో మీకైతే చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వారైతే పక్కా చూసేయండి. ఆయన ఒక్కసారి కాదు ఎన్నిసార్లు చూసేయచ్చు. అండ్ వాళ్ళకి చూసే కొద్దీ ఆ యాక్షన్ కానీ ఆ డైలాగులు అవన్నీ మీకు కిక్కిస్తూనే ఉంటాయి. ఎవరైతే రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కాకుండా నార్మల్గా మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే వన్ టైం వాచబుల్ మూవీ లాగా అనిపించింది. ఎందుకంటే నార్మల్గా పెద్దగా బలమైన స్టోరీ అయితే ఏం లేదు. అండ్ అంత పెద్ద క్యాస్ట్ ఉన్నా కూడా వాళ్ళకి తగిన ప్రాధాన్యం అయితే ఇవ్వలేదు అన్నట్టు నాకు అనిపించింది. స్టోరీ ఏంటంటే ఇప్పుడు రజనీకాంత్ గారు సత్యరాజ్ గారు ఫ్రెండ్స్ ఉంటారు. అయితే సత్యరాజ్ గారిని కొంచెం మర్డర్ చేసింటారు. అయితే అసలు ఎవరు చేసిరు, రజనీకాంత్ గారికి శృతి హాసన్కి సంబంధం ఏంటి, అండ్ సత్యరాజ్ గారు అసలు ఏం చేసేవారు, ఎందుకు చేసినందుకు ఎవరు మర్డర్ ఎందుకు చేశారు, ఇలాంటి పాయింట్స్ అన్ని పట్టుకొని స్టోరీ అయితే నడిపించిండు. సినిమా బాగాలేదు, సినిమా బాగుంది. ఎందుకంటే ఆ బీజిఎం కానీ వాళ్ళు తీసుకున్న స్క్రీన్ ప్లే కానీ అండ్ అంతా బాగుంది. కాకపోతే మా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలే. ఎందుకంటే నార్మల్గా లోకేష్ కనగరాజ్ గారి మూవీస్ అంటే కొద్దిగా విక్రమ్ రేంజ్లో అలా మేము ఊహించుకుంటాం కదా. సో ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలే. సో మూవీకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నందువలన మేబీ మాకైతే ఇట్లా అనిపించిందేమో. అండ్ అసలు నాగార్జున గారికి అయితే అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో నాకు అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నారు నాగార్జున గారు. కానీ ఆ ఇంపాక్ట్ అసలు నాగార్జున తెలుగులో కింగ్, కానీ అలానే నాగార్జునని అంత ఇంపాక్ట్ఫుల్గా చూపించలేకపోయారు. ఎందుకంటే లాస్ట్లో కూడా నాగార్జున గారు ఏదో నార్మల్గా అయిపోయిందంటే అయిపోయింది అన్నట్టుండే. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక క్యారెక్టరైజేషన్, మలయాళం యాక్టర్ శోభన్ షబీర్ అనే యాక్టర్ది ఆయన క్యారెక్టరైజేషన్ మస్తు చేసిండు. ఎందుకంటే ఆయన వచ్చిన ప్రతి సీన్ మస్తు అనిపిస్తుండే. కాకపోతే మన కింగ్దే అంత అనిపించలే. అండ్ అమీర్ ఖాన్ ఏదంటే ఏదో నార్మల్ అతనిది స్పెషల్ అపీరెన్స్ కాబట్టి ఓకే, ఇట్స్ ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఉపేంద్ర గారిది కూడా బాగానే ఉండే. కాకపోతే ఇంతమంది క్యాస్ట్ ఉన్నా కూడా స్టోరీ గట్టిగా లేకుండే. ఒకటే ఆకట్టుకున్నదంటే రజనీ గారి యాక్టింగ్, కేక ఉండే రజనీ గారి యాక్టింగ్ అయితే. సో నేనేం చెప్తున్నా అంటే సినిమా ఫ్యాన్స్ అయితే వెళ్ళి వన్ టైం చూసేయండి. రజనీ గారి ఫ్యాన్స్ అయితే మళ్ళీ చూసేయండి, ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5. అండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఎలాంటి కామెంట్స్ కూడా చేయకండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.